సం నిత్య సుఖమానందమికార పురుష స్మృత వకార శక్తిరమృతం మేళనం శివ ఉచ్యతే తస్మాదేవం స్వమాత్మానం శివం కృత్వార్చయేచ్చివం అని శివ శబ్దానికి నిర్వచనం ఇవ్వటం జరిగింది. సం నిత్య సుఖం, ఇకారం పురుషుడు, వకారం శక్తి, వాటి కలయిక అమృతం. శివ అన్న మాటలో ఉన్న ష్, ఈ, బ, వ అనేవి విడివిడిగా నిత్య సుఖాన్ని, పురుషుని, శక్తిని సూచిస్తాయి. కలిసినప్పుడు ఏర్పడిన శివ అనే శబ్దం అమృతత్వాన్ని సూచిస్తుంది. అందుచేత ఒక్కసారి శివ అని గనక అన్నట్టయితే ఈ భావాలనన్నింటినీ తలుచుకున్నట్టే. శివ శబ్దానికి శుభం, మంగళం అనే అర్థాలున్నాయి కనుక శివుడు అంటే శుభప్రదుడు, మంగళప్రదుడు అని అర్థం. అటువంటి శివుని అర్చించటానికి తాను శివుడై ఉండాలి అని చెప్పబడింది. అందుకే నా రుద్రో రుద్రమర్చయేత్ అన్నారు.